మార్చి 26 తారీఖు బుధవారం రోజున మేషరాశి వారికి మధ్యాహ్నం 2:20 తర్వాత వచ్చేటువంటి అదృష్టాన్ని మీరు ఎప్పుడు కూడా చూసి ఉండరు. ఇప్పుడు వచ్చినటువంటి ఈ అదృష్టం మీకు ఎప్పుడు కూడా ఎవరికి కూడా వచ్చి ఉండకపోవచ్చు. మేషరాశి వారికి అలాంటి ఒక గొప్ప అదృష్టం అవకాశం అనేది వీరి యొక్క తలుపుని తట్టబోతుంది. అయితే మేషరాశి వారికి తప్పకుండా శుభవార్త అనేది మధ్యాహ్నం తర్వాత అందుతుంది. ఇక మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తే గనక మేషరాశి వారికి ఎలా ఉంటుంది, గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, ఎలాంటి శుభవార్త అనేది తెలియబోతుంది. మేషరాశి వారికి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటువంటి పూర్తి అంశాలను అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక మేషరాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు చాలా అంటే చాలా గొప్ప వ్యక్తులు, చాలా మంచి వ్యక్తులు. మేషరాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశిలో అధిపతి వచ్చేసి కుజుడు. ఇక మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులని యొక్క విషయానికి వస్తే కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు బంధాలకి, బంధుత్వాలకి ఎక్కువగా విలువనిస్తూ ఉంటారు. మంచితనం అనేది ఎక్కువగా ఉంటుంది. రాశి వారికి అతి మంచితనం ఉంటుంది. మంచితనం ఉంటే పర్వాలేదు, కానీ అతి మంచితనంతో కూడా వీరు కొన్నిసార్లు సమస్యలను తెచ్చిపెట్టుకుంటారు అని చెప్పుకోవచ్చు. వీరికి అతి మంచితనంతో కొన్ని సమస్యలు అనేటివి ఏర్పడతాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అతి మంచితనం అనేది పనికిరాదు. మంచి చూపించండి, పర్వాలేదు. పేదవారికి ఆదుకోండి. మీ దగ్గర ఉన్నంతలో పేదవారికి సహాయం చేయండి, తప్పులేదు. అలాగే మీరు మూగజీవులకి సహాయం చేయండి, అంటే ఏదైనా ఆహారాన్ని వేయండి. కానీ మీకున్నటువంటి అతి మంచితనంతో ఎవరిని పడితే వారిని సులువుగా నమ్మి మీకు కష్టాలు అనేటివి తెచ్చుకోవద్దు. కష్టాలు, దరిద్రాలు అనేటివి తెచ్చుకోకుండా చూడండి. ఎవరిని పడితే వారిని సులువుగా అస్సలు నమ్మకండి. సులువుగా ఎవరిని పడితే వారిని నమ్మడం వల్ల మీకు కష్టాలు అనేటివి ఏర్పడతాయి అని చెప్పుకోవచ్చు. కష్టాల నుండి మీరు విముక్తిని పొందితే గనక అదృష్టం తప్పకుండా వరిస్తుంది. ఇక మీ చుట్టూ ఉండేటువంటి ఎలాంటి సమస్యలు అయినా సరే తొలగిపోతాయి. దరిద్ర బాధలు తొలగిపోయే అవకాశం అయితే ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి. అంతేకాకుండా వీరికి ఈ సమయంలో ఉండేటువంటి గోచారం ఏదైతే ఉందో, గోచార ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా కూడా మీకు ఉన్నటువంటి అంటే చెడు, ఇంతకుముందు ఏదైతే చెడు ఉందో ఆ చెడు అనేది తొలగిపోయి గోచారం అనేది మీకు అనుకూలంగా ఉండడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. గోచార ఫలితాలు అనేటివి అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీకు ఉన్నటువంటి కొన్ని మంచి అంటే శక్తులు, కొన్ని రకాలైనటువంటి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఆ గ్రహాల అనుకూలతతో మీరు ఏదైనా సరే చేయగలుగుతారు. ఆ గ్రహాల అనుకూలతతో మీరు ఏదైనా సాధించగలుగుతారు, ఏదైనా సరే చేయగలుగుతారు. మీరు జీవితంలో ఒకటి అనుకున్నారు అంటే 100% అది కూడా సాధించి తీరుతారు. అలాంటి ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వారు మేషరాశి వారు. వీరికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అధికమైనటువంటి తెలివితేటలతో ఉంటారు. అధికమైనటువంటి ఉన్నతమైనటువంటి శిఖరాలను తాకేటట్టుగా తెలివితేటలు అనేటివి ఈ రాశి వారికి ఉంటాయి. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు కొన్నిసార్లు వీరి యొక్క చేతులు, కాళ్ళు, ముక్కు అన్నీ కూడా ఒకేసారి పనిచేస్తూ ఉంటాయి. అంటే చాలా తెలివిగా, చాలా షార్ప్గా ఉంటారు. అయితే కొన్నిసార్లు వీరికి ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాల వలన కొన్ని సమస్యలు, చిక్కులు వచ్చే అవకాశం ఉంటుంది. నూతన పరిచయాలను ఆపివేస్తే మంచి ఫలితం ఉంటుంది. నూతనంగా పరిచయాలు ఏర్పడితే కనుక ఆ నూతన పరిచయాలను కొద్దిగా మీరు దూరం పెడితే మంచి ఫలితం అయితే ఉంటుంది. నూతన పరిచయాలు ఏవైతే ఉన్నాయో వాటిని దూరం పెట్టడానికి ప్రయత్నించండి. నూతనంగా ఏదైతే అంటే స్నేహితులను కావచ్చు, లేదా నూతన స్నేహాలను కావచ్చు ఎదుర్కొని ఉంటే ఆ నూతన స్నేహితులను కొంచెం ఎంతలో పెట్టాలో అంతలో పెడితే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి అంతేకాకుండా మేషరాశి యొక్క
రాశిలో జన్మించిన వ్యక్తులకి ఖచ్చితంగా గోచారం అయితే అనుకూలంగా ఉండటం వలన అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. అనుకున్నటువంటి పనులు ఏవైనా సరే అవి అనుకున్న సమయానికి పూర్తవుతాయి. తగిన ప్రతిఫలాన్ని తప్పకుండా పొందుతారు. అలానే మీకు వచ్చి జీవితంలో ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి. మీకు ఏవైనా ఒకటి అనుకుంటే ఇంకోటి జరగడం కానీ, వ్యాపారపరంగా ఉద్యోగపరంగా మీకు అసలు కలిసి రాకపోవడం కానీ ఇలాంటివి మీకు సమస్యలను తెచ్చిపెడుతూ ఉంటాయి కనుక అలాంటి సమస్యలు అనేటివన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. అలాంటి సమస్యల నుండి కూడా విముక్తిని పొందుతారు అని చెప్పుకోవచ్చు. గ్రహచారం చాలా అనుకూలంగా ఉంటుంది. గ్రహాల అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. గ్రహచారాల వలన వీరు ఈ సమయంలో ఏదైనా సాధించగలరు. మరి ఏదైనా సరే సాధించాలి అన్నా, ఏదైనా సాధించి మీరు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అన్నా సరే మీకు కొన్ని దుష్ట శక్తుల నుండి విముక్తి కలగాలి. మీ చుట్టూనే ఉంటూ మీకు కనిపించకుండా కొన్ని చెడు గాలులు మీ చుట్టూ ఉన్నాయి. వాటి నుంచి ఫస్ట్ మీరు విముక్తిని పొందాలి. అంటే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు, మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అధికంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న, కుటుంబ పరంగా సమస్యలను ఎదుర్కొంటున్న, భార్యాభర్తల మధ్య సమస్యలను ఎదుర్కొంటున్నా సరే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు అవి కూడా మీకు విముక్తి పొందాలి అంటే కనుక నవగ్రహ పూజ చేసుకోవాలి. కాకి, కుక్క వంటి వాటికి ఎప్పుడూ కూడా ఆహారం దానం చేస్తూ ఉండాలి. అంటే మూగజీవులకి ఆహారాన్ని పెడుతూ ఉండాలి. అప్పుడు వీరికి ఉండేటువంటి కొన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. వీటికి మీరు ఆహారం పెట్టడం, ఇక ఈ రాశి వారికి ఎప్పుడు కూడా శుభవార్తలు అయితే వస్తాయి. గోచారం అయితే చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. గోచార ఫలితాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. మధ్యాహ్నం తర్వాత మీ జీవితంలోనే ఎప్పుడు వినటువంటి ఒక గొప్ప శుభవార్తనైతే వింటారు అని చెప్పుకోవచ్చు. అది కూడా మధ్యాహ్నం తర్వాత ఖచ్చితంగా శుభవార్తనైతే వింటారు. శుభ ఫలితాలను పొందుతారు. అంతేకాకుండా మీరు ఎప్పుడు కూడా మీ జీవితంలో వినటువంటి శుభవార్త విని తరిస్తారు. అంటే మీరు ఎప్పుడు కూడా ఇలా ఉంటే బాగుండు అంటే మీకు ఒకవేళ అసలు ఊహించి ఉండరు. ఒకవేళ మీకు ఒక లాటరీ తగిలితే ఎలా ఉంటుంది, అలానే మీరు ఏదో ఒక చిన్న రాయి వేసి అంటే ఇది వస్తుందో లేదో అని చెప్పి ఒక చిన్న దాంట్లో ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించడం కానీ, ఒక చిన్నది ఏదైనా సరే మొదలుపెట్టడం, తక్కువ బడ్జెట్లో మొదలుపెట్టినటువంటిది మీరు ఊహించిన విధానంగా గ్రాండ్ సక్సెస్ని ఇవ్వడం వంటివి కూడా జరిగే అవకాశాలు అయితే ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. దశరాశి వారికి మధ్యాహ్నం తర్వాత ఈ విధంగా ఉంటుంది. అయితే ఆచితూచి అడుగు వేయండి. అనవసర జోక్యాలు తగలవు. వివాదాలు మీ పైలోకంలో మీకు ప్రమేయం లేకుండా ఎవరు కూడా జోక్యం చేసుకోకుండా చూసుకోండి. అదేవిధంగా దంపతుల మధ్య సఖ్యత లోపం అనేది అవి తొలగిపోతూ ఉంటాయి. చీటికి మాటికి చికాకు పడుతూ ఉంటారు కదా, అది తొందరగా తొలగిపోతుంది. ఖర్చులు విపరీతంగా అయ్యేటువంటి అనుకూలత ఏర్పడుతుంది. అంటే ఖర్చులు కొంచెం పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ కొద్దిగా కంట్రోల్లో పెట్టుకోండి. పనులు చురుగ్గా కొనసాగుతాయి అని చెప్పుకోవచ్చు. ఇక మేషరాశి వారికి ఈ విధంగా ఉంటుంది. అందరినీ ఆకట్టుకునే శ్రద్ధ ఉంటుంది. వీరు ఆర్థిక క్రమశిక్షణలోని వీరికి వీరే సాటి అని మనం చెప్పుకోవచ్చు. వీరు ప్రతి విషయంలో స్వార్థంగా ఆలోచిస్తూ ఉంటారు. వీరికి సున్నితమైన స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. అయితే వ్యక్తిగతంగా వీరు స్వేచ్ఛగా ఉండడానికి ఇష్టపడతారు. కానీ ఇది వారి భాగస్వామికి నచ్చక గొడవలకు దారితీస్తుంది. అయితే ఈ మార్చ్ 26 తారీఖు రోజు ఈ మేషరాశి వారికి జీవితం భాగస్వామి వల్ల జరగబోయేది ఎలా ఉంటుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ మేషరాశి వారికి అందరినీ ఆకట్టుకునే సత్తా అనేది వీరికి ఉంటుంది. అలాగే వీరు ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మి వారి చేతుల్లోనే వీరు మోసపోతూ ఉంటారు. ఈ మేషరాశి వారు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం వల్ల శత్రువులు కూడా ఎక్కువగానే ఉంటారు. వీరు ఈ మేషరాశి వారికి కోపం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. దానివల్ల తరచూ ఇంట్లో గొడవలు అయితే అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మేషరాశి వారు వృధా ఖర్చులు
తగ్గించుకోవడం చాలా మంచిది.